ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనము ఇండెక్స్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగరు, లిటిల్ ఫింగర్ అని చెప్పి ఫింగర్ ఎక్సర్సైజ్ చెప్పాను నేను. మోస్ట్లీ అది నువ్వు ఎంత టైం చేయగలుగుతావో, ఎన్నిసార్లు చేయగలుగుతావో గిటార్ పట్టుకున్నప్పుడల్లా, చేయగలిగినప్పుడల్లా ఏమవుతుందంటే నీ ఫింగర్స్ ఫ్లో అవుతాయి. ఓకే. సో ఈరోజు ఏంటంటే ఈ సెషన్లో ఫింగర్ ఎక్సర్సైజ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, బట్ ఇది కూడా చేయగలిగితే ఇంకా బెటర్మెంట్ మనము స్ట్రమ్మింగ్కి లేకపోతే ఫింగర్ కార్డ్ షిఫ్టింగ్స్కి అన్నిటికీ బాగుంటుంది. ఓకే. సో మనం 1 2 3 4 చేసాం కదా. 1 2 3 4 1 1 3 2 4 1 3 2 4. సో ఆల్టర్నేట్గా ఫోకస్డ్ ఉంటుంది, ఎక్కువ ఫోకస్డ్ ఉండి మనకి ఆ ఫింగర్ ఎక్సర్సైజ్ పైనుంచి అసెండింగ్ డిసెండింగ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. సో మీరు ఇక్కడ ఫ్రెట్ 1 నుంచి నేను చెప్పాను 2 డాట్స్ ఉంటాయి. ఆ 2 డాట్స్ ఉండే వరకు 12 ఫ్రెట్స్ ఉంటాయి. సో ఈరోజు ఏం నేర్చుకుందామంటే ఈ ఫింగర్ ఎక్సర్సైజ్ ఫర్దర్గా అయిపోతే 2 or 3 నోట్స్ మేక్ అ కార్డ్. అది నోట్స్లో మీరు నోట్ చేసుకోండి. 2 or 3 నోట్స్ మేక్ అ కార్డ్. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నోట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కార్డ్? కార్డ్ అంటే ఇట్స్ మల్టీ, లైక్ యూనో ఒక 2-3 నోట్స్ కలిపి ఒక కార్డ్ అవుతుంది. ఆ కార్డ్ అవుతేనే మనం పాటలు పాడడానికి, లేకపోతే ఒక 3 కార్డ్స్ నేర్చుకుంటే ఒక 100 సాంగ్స్ పాడచ్చు. అర్థమవుతుంది కదా. సో కార్డ్ లెవెల్కి రావాలి, కార్డ్ని పట్టుకోవాలంటే 3-4 చోట్ల ఫింగర్ షేప్ అంటారు కదా. ఇప్పుడు మీరు 1 2 3 4 ఏంటి ఎక్సర్సైజ్ కాదు, ఇది నోట్స్. ఇవన్నీ చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఫింగర్ ఎక్సర్సైజ్ చేయరు చాలామంది. ఫింగర్ ఎక్సర్సైజ్ నథింగ్ బట్ వీఆర్ మెమరైజింగ్ ద నోట్స్. సో ఇప్పుడు నేను మీకు ఈ 6 స్ట్రింగ్స్లో ఉన్న నోట్స్ ఏంటో చెప్పాను కదా. ఫ్రెట్ 1 నుంచి నెక్ దగ్గర నుంచి మొదలు పెడితే 12 డాట్స్ వచ్చే దగ్గర అది ఇండికేషను, అది 12 ఫ్రెట్స్ అని అర్థం. సో ఈకి బీకి షార్ప్స్ ఉండవు. షార్ప్ అంటే హై నోట్ అని అర్థం. సింగింగ్లో కూడా హైగా పాడేవాళ్ళు ఉంటారు, లోగా పాడేవాళ్ళు ఉంటారు. ఓకే. లోగా పాడితే బేస్, హైగా పాడితే లీడ్ సింగింగ్ అంటారు దాన్ని. సో చాలా ట్రాన్స్పోజెస్ ఉంటాయి ఇవి. సరిగమల్లో మీరు చూస్తే సీతో స్టార్ట్ అవుద్ది, సీతో ఎండ్ అవుద్ది. అంటే సా రీ గా మా పా దా నీ సా. సా మళ్ళీ కౌంట్ అవ్వదు, బట్ 7 నోట్స్ ఉంటాయి. అది కూడా యాడ్ అయితే 8 నోట్స్ ఉంటాయి. సో ఈ నోట్స్ ఇప్పుడు ఇవన్నీ నోట్సే. ఇప్పుడు మీకు సరిగమా చూపించాలంటే ఇది సరిగమలు చూసారా. అంటే ఈ ఎక్సర్సైజ్ బాగా మీరు థరో చేసిన తర్వాత ఇట్ టర్న్ ఇన్ టు నోట్స్ పికప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీరు పట్టుకున్న ప్రతి ఫ్రెట్లో ఎక్కడెక్కడైతే ఫింగర్ని మీరు పట్టుకుంటున్నారో ఇట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ అ నోట్. సో నేనేమంటున్నానంటే 2 or 3 నోట్స్ మేక్ అ కార్డ్. చూడండి, ఇప్పుడు నేను నా షేప్, నా ఫింగర్ది ఇండెక్స్ ఒక దగ్గర ఉంది, మిడిల్ ఒక దగ్గర ఉంది, రింగ్ ఫింగర్ ఒక దగ్గర ఉంది. సి కార్డ్, ఇది కార్డ్. సి కార్డ్ అంటే 1 2 3 నోట్స్ ఉన్నాయి. సో ఈ సి కార్డ్ కింద ఉన్న నోట్స్ ఏ 3 నోట్స్ అయితే ఏ 2 నోట్స్ ఒక కార్డ్గా ఫామ్ అవుతుంది అనేది మనం చూద్దాం ఫార్ములా లాగా. ఓకే. సో అది తెలియాలంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియాలి. ఈ ఫ్రెట్ బోర్డ్ అంతా మెమరైజ్ చేయాలి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. సో నేను ఫస్ట్ క్లాస్లో చెప్పినప్పుడు ఈ బి జి డి ఏ మళ్ళీ ఈ వచ్చింది. 6 స్ట్రింగ్స్ ఉంటాయి. 6 స్ట్రింగ్స్ పేర్లు అవి, నేమ్స్. ఓకే. దాన్ని మీరు ఈజీగా మెమరైజ్ చేయడం. ఎవ్రీ బ్యాడ్ గర్ల్ డస్ ఆల్ ఈవిల్. ప్రతి చెడ్డవాళ్ళు, ఆడవాళ్ళు చెడ్డ పనులు చేస్తారు. ఇది జస్ట్ నేను నేర్చుకున్న టైంలో ఒక 10 years బ్యాక్ నాకు చెప్పిన థాట్ అది. ఎవ్రీ బ్యాడ్ గర్ల్ డస్ ఆల్ ఈవిల్. ఈ ఉన్న వర్డ్స్లో, లెటర్స్లో ఫస్ట్ లెటర్ని మీరు తీసుకుంటే ఇదే నోట్స్.
every, bad B, girl G, does D, all A, evil E. సో ఈతో స్టార్ట్ అయింది, ఈతో ఎండ్ అయింది. సో నేను మీకు చెప్పాను ఈకి బీకి దెర్ ఇస్ నో షార్ప్, అంటే హై నోట్స్ లేవు ఆ రెండింటికి. ఎప్పుడు మన మైండ్లో నిద్రపోతున్న లేపు అడిగినా కూడా ఈకి షార్ప్ ఉందా అంటే లేదని చెప్పాలి, బీకి షార్ప్ ఉందంటే లేదని చెప్పాలి. ఫ్లాట్స్ ఉంటాయి అంటే లో. సో ఇప్పుడు ఓపెన్ ఇట్ సెల్ఫ్ మనకి ఇది ఈ నోట్, ఇది నోటు, ఇది ఇంకో నోటు. ఈ షార్ప్ లేదు కాబట్టి నెక్స్ట్ వెంటనే ఏమొచ్చిందంటే ఎఫ్కి షార్ప్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎఫ్ తర్వాత ఏమొచ్చింది? జీకి తర్వాత ఏంటి? జీ షార్ప్. తర్వాత ఎఫ్ ఉండదు, మళ్ళీ జీ ఉంటుంది, హెచ్ ఉంటుంది, మళ్ళీ ఎఫ్ ఉంటుంది, హెచ్ ఉండదు. ఇది జీ షార్ప్ అయిపోగానే మళ్ళీ ఏం రావాలి మనకి? ఏ షార్ప్. బీకి షార్ప్ ఉండదు. సి షార్ప్. డి షార్ప్. ఈ చూసారా ఈ 12th ఫ్రెట్లో ఈ సౌండ్ వినండి. ఇది ఓపెన్ ఈతో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ 12th ఫ్రెట్లో వచ్చేటప్పటికి ఈ వచ్చింది. అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ కూడా ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్, బి సి షార్ప్, డి షార్ప్, ఈతో ఎండ్ అయింది కదా. ఇట్లా ఉన్న 12 నోట్స్ని మీరు ఐడెంటిఫై చేయాలి. సో నేను ఈ స్ట్రింగ్ది మొత్తం ఇచ్చేసాను 12th ఫ్రెట్ వరకు ఏ నోట్స్ కింద ఉన్నాయి అనేది. సో మీకు ఇంకొంచెం క్లారిటీ కావాలంటే ఇదిగోండి, నేను నా 10 years బ్యాక్ నోట్స్ చూపిస్తున్నాను చూడండి. ఎంటైర్ స్క్రీన్ మీద ఉంది ఇది. కింద మీరు గమనిస్తే ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇది 12th ఫ్రెట్ వరకు. అక్కడ చూడండి ఓపెన్లు నేనేం రాయలేదు, ఈబిజిడిఏఈ. సో కింద మీరు గమనిస్తే షార్ప్లు ఎన్ని ఉన్నాయి మీకు కనబడుతూ ఉంటాయి. సి షార్ప్, డి షార్ప్. సో దీన్ని నేను కావాలంటే ఒక ఫోటో తీసి కూడా ఈ వీడియోలో ఎడిట్ చేసి పెడతాను. సో ఇది ఎంటైర్ 12 ఫ్రెట్ బోర్డ్లో ఉన్న నోట్స్ కింద. సో ఎప్పుడు మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఫ్లాట్స్ షార్ప్స్ అనేవి గిటార్లో భాగం. లో హై అనేది ఒక భాగం. స్లో సాంగ్స్, స్పీడ్ సాంగ్స్ ఉంటాయి మీకు తెలుసు కదా. సో తర్వాత స్ట్రమ్మింగ్ అవన్నీ కూడా సెకండరీ. బట్ ఈరోజు మీరు నేర్చుకునే ఆల్టర్నేటివ్ ఫింగర్ ఎక్సర్సైజ్ 1 3 2 4. సో ఈ ఫింగరింగ్ని అసెండింగ్ డిసెండింగ్ అంతా మెమరైజ్ చేయండి బాగా. సో నేను చూపించిన షార్ప్స్ అవి ఎలా ఉన్నాయి అనేది మీకు ఒక స్కేల్ కూడా స్క్రీన్ షాట్ తీసి నేను పెడతాను. మీ నోట్స్లో రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. నువ్వు ఫింగర్ ఎక్సర్సైజ్ మామూలుగా వెళ్ళిపోవాలి, చూడకుండా కూడా చేసే అంత ప్రాక్టీస్ రావడమే విషయం. చాలామంది గిటార్ పట్టుకోగానే వెంటనే పాటలు పాడాలి, కుదరదు. అట్లీస్ట్ మీకు అది మెమరైజేషన్ ఉండాలి. ఆ ఫ్రెట్ బోర్డ్ మొత్తం మెమరీలో ఉండాలి. ఎక్కడ పట్టుకుంటే ఏమైంది తెలియాలి. ఇది కార్డ్ అని చెప్పా. ఇవన్నీ ఈజీ. కార్డ్స్ అవన్నీ చెప్పడం ఈజీ. ఆ కార్డ్స్ కన్నా ముందు వెనకాల డెప్త్లో ఏముంది అనేది తెలియడమే కష్టం. సో నేను మీకు నేర్పిస్తున్నాను. ప్లీజ్ టేక్ టైం, ఫోకస్, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఫింగర్ ఎక్సర్సైజ్ చేయండి. నేను చెప్పాను స్ట్రెచింగ్ చేయండి, ఆయిల్ పెట్టుకోండి ఫింగర్స్కి, కోకోనట్ ఆయిల్, కొంచెం బర్నింగ్ ఉంటుంది. సో అట్లానే మీరు చేస్తూ ఉంటే ఇంకా అలవాటు అవుతుంది, ఫింగర్ ఎక్సర్సైజ్ బాగా వస్తుంది. ఓకే, సో నేను పెడతాను ఈ వీడియోలోనే కింద మీకు ఫ్రెట్ బోర్డు 12 ఫ్రెట్స్ వరకు ఏవేవి ఉంటాయి నోట్స్ అనేది. నోట్లో రాసుకొని చూసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ప్రైజ్లో.